ఫ్రెండ్షిప్ డే పార్టీకి ఎట్లయినా వేసి సక్సెస్ చేసి మొత్తము పార్టీ చేసుకొని ఫ్రెండ్షిప్ అని ఇందులో చూపించాలి, నిలబెట్టాలి. అట్లా ఉండాలి. మామ ఉండదు ఒక్క ఎట్లా అంటే మనం షేక్ చేయట్లేదు ఎట్లా ఉంటుందో అట్లా చూపించాలి. మొత్తం ఊరంతా మొత్తం గ్రేట్నెస్ అట్లా ఉంటుంది మనతో అని చెప్పి వేరే లెవెల్లో చుట్టిగా ఇంకా మనం ఎట్లా తెలిసే ఘోరంగా చేస్తామని చెప్పి అట్లా అందరూ గెలవాలంటే మినిమం ఉండాలి ఫస్ట్. సో దట్స్ వై చెప్తున్నా ఫ్రెండ్షిప్ డేకి అందరం పార్టీకి వెళ్ళాలి, ఫ్రెండ్స్ పోవాలి, ఇంటికాడ పోవాలి, మొత్తం ఎంజాయ్ చేయాలి. మొత్తం ఫ్రెండ్స్ ఉంటే ఎంజాయ్ చేయాలి. మంచిగా ఒక 150-200 ఫ్రెండ్స్ అయినా కానీ ఇంటికాడ అంత వేసుకుని ధూమ్ధాం వేసుకోవాలి. కేక్ కటింగ్, ఫుడ్, కూల్ డ్రింక్స్ అన్నీ ఓవర్ చేయాలంటే మోపాలి కంటే ఉండదు సార్ ఫ్రెండ్స్. ఏం పడతాయి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని ఫ్రెండ్షిప్ డే పార్టీ అంటే గిడం యూత్ కావాలి ఇట్లా ఉంటుందంటే చెప్పి అర్థమైపోవాల్సింది. సో గెలవాలంటే చాలా నేను ఎక్కుతాము పుస్తకాన్ని పని వేసుకుంటాం, ఏం తెచ్చుకున్నాను పని వేసుకున్నాక పుస్తకం వేసి లంచ్ పార్టీ చేసుకుంటాం. ఒక 2 days ఉంది కదా. సో రేపంతా ఇక వాళ్ళ ప్లాన్ వేసుకొని ఫ్రెండ్స్ పని టైప్ వేసుకుంటే ఈజీగా తక్కువ పార్టీ మధ్యాహ్నం నైట్ వేసుకుంటాం. అందరికి చెప్పేసిన ఇట్లా అని చెప్పి. సో జస్ట్ పోయి ప్లాన్ చేసుకొని డబ్బులు కట్టేసి మా పార్టీ చేసుకునే ఉన్నది ఇంకా. సో ఫ్రెండ్స్ పోయి ఎక్కడ డ్యాన్స్ ఇది మొత్తం పెట్టి రాలే మొత్తం అలానే ఒక బర్త్డే పార్టీ ఉంది. ఇక మొత్తం ఎంజాయ్మెంటే మొత్తం పొల్లు రూపాయలు డైరెక్ట్ ప్రతి పార్టీ వేసుకున్న ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉండాలి. లైన్ పెద్ద తోపు అనిపించాలి. ఫ్రెండ్షిప్ డే పార్టీ వస్తాను ప్లాన్ వేసి ఇలా సమ్మర్ వస్తున్నారా వస్తారని నేను 150 అన్నా 100 అన్నా ఇస్తా నువ్వు కూడా తింటారా నువ్వు కూడా వచ్చాను అంటున్నావు అంతే. అందరం చిన్నప్పుడు మేము ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. ఫ్రెండ్షిప్ డే ప్లాన్ వేసినట్ట రేపు ఇంకా మొత్తం చెప్తారట పైసలు చేస్తారట మొత్తం. మనం కూడా అమ్మ ఇప్పుడు బర్త్డేకి అని తెలిసిలే పోతే నెక్స్ట్ వారు లేకపోతే లేదు ఇట్లా టైం పాస్ ఎక్కువ లేదా పార్టీ మనం మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్షిప్ డే రోజు మొత్తం ఫ్రెండ్స్ అంటే ఏంటిదో మనం ఒక హనుమానంతో ఒక శుద్ధం చూపించాలి. మొత్తం డ్యాన్స్ చేసుకుంటాం యాక్టివిటీస్ ఇప్పుడు వేద్దాం. అట్లా కూడా తోపు అనుకోవాలి డైరెక్ట్ తోపు చెప్పియాలి పార్టీలో డైరెక్ట్ అంటే మొత్తం ఎంత చేసుకున్నా ఎంత చేసినా రోజులు అయితే కాబట్టి వెళ్ళి చేసుకుంటారు కూడా మొత్తం అంత చెప్పి అది మాత్రం కాదు ఖచ్చితంగా. అట్లా రాకుండా అంటే మనం కరెక్ట్ చూసుకోవాలి. హెడ్ ఎవరు ఇచ్చారని కాబట్టి సరే మొత్తం చూసుకోవాలి మొత్తం తమ్మికి లేకుండా వేపియాలి డైరెక్ట్ ఇంత మామూలుగా ఉండదు. ఇంకా బాబు ఇల్లు అని చెప్పి అనుకోవాలి డైరెక్ట్. మామూలుగా ఒక లెవెల్ ఉంటే ఒక లెవెల్ ఉండాలి డైరెక్ట్. అట్లుంటే మొత్తం మూడు చూపించాలి. వాళ్ళంటే ఫాస్ట్ ఫుడ్ ఉండి బిర్యానీ పెట్టుకుని ఫుడ్ కోసం ఇట్లా అనేది రేపు మాకు సాయంత్రం వచ్చినాక ఎట్లా అంటే వాళ్ళు అందరూ మాట్లాడుకున్నాం సరేనా అట్లా అయితే అనుకుంటారా అందరూ పని ఫుడ్ వేసుకుని ఒక మంచి సెటప్ ప్లేస్ బంగ్లా పైన వేసుకోవాలి. మంచిగా బిల్డింగ్ పైన మస్తు ఉంటుంది వ్యూ అనేది ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్షిప్ పార్టీకి తగ్గేది లేనాడు డైరెక్ట్ మామూలుగా ఉండదు. అనుకుంటారు నాతో పెట్టుకుంటే తగ్గేది లేనాడే మనం ఇంకా పార్టీ ప్లాన్ వేసుకోవాలి. ఇంకా డబ్బులు కలెక్ట్ వేసుకోవాలి ఉంటే ఇంకా వగేరా వగేరా. సో ఇంటి కోసం కొంచెం టైం పడుతుంది. ఆ టైం కేటా అయితే అయిపోతుంది. మిగతాదంతా చిరణ చేసుకుంటాడు పార్టీ చూసుకుంటాడు అంతే. ప్రస్తుతం చెప్పి చిన్న వీడియో ఎక్కడ కానీ పాట కూడా వేసుకుంటాము. వీడియో ఇస్తాం మంచి ఎంజాయ్ చేద్దాం. చిన్న వీడియో ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు ఇట్లా అనుబంధాలు ఏంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్రెండ్స్ అంటే ఓన్లీ హెల్ప్ చేసుకొని అనేది ఇప్పుడు గొడవలు కావాలి. గొడవలు అంటే మన బాధ్యత ఉండాలి. గొడవలు పెట్టుకుంటే వేరే పడిపోవద్దు. అట్లా మంచి బాండింగ్ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ నేర్పించాలి. సో అట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ డే దీనికి ఒక కారణం అవుతుంది. ఆ రోజు మనం బ్యాండ్ ఇంకా దొడుకోవాలి. బ్యాండ్ ఇంకా దొడుకొని ఒక ఎంజాయ్ చేయాలి. డైరెక్ట్ సపరేట్ అయితే నువ్వు తొందరగా దొరకాలి. ఫ్రెండ్షిప్ అంటే గాడి చేసుకుంటే కుదరం మంచిగా అనిపిస్తుంది బ్యాండ్ కానీ ఏమనుకుంటాను అట్టి అయిపోయింది. నాతో అంటే డైరెక్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మామూలు ఉండదు ఎంతో ఉంటుంది కదా. అంటే పార్టీ వస్తుంది ఊపిరి ఈసారి మొత్తం వేరే లెవెల్లో అనుకోవాలి డైరెక్ట్. ఫుడ్ పార్టీ 4 రోజులు ఉంది ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేద్దాం. పార్టీ వేసుకున్నాం కాదు బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ ఇంకా పిజ్జా.
ఇంకా మిగతా కూల్ డ్రింక్స్ కేక్ 2 kgs అట్లా వేసుకుందాం అంటారు. ఓకే డైరెక్ట్ ఫుడ్ ఏం చేద్దాం, ఫుడ్తో నేర్చుకోవడానికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకుందాం, ఫ్రెండ్షిప్ అని ఇంటితో మాట్లాడుకుందాం, డీజేలో డ్యాన్స్లు వేద్దాము, మొత్తం ఫుల్ చేద్దాం, పైసలు కలెక్ట్ చేద్దాం, పైకి పోయి పైసలు కలెక్ట్ చేద్దాం. చైనా అని చెప్పి సగం మంది కలెక్ట్ చేసినప్పటికీ వేయాలా మనం కూడా మనమే కొంతమంది ఇద్దరు ముగ్గురు కానీ అట్లా కలెక్ట్ చేసేటప్పుడు ఉంటాయి మనం పని అనుకుంటూ సో కలెక్ట్ చేద్దాం. అందుకనే చెప్తాను నేను చేంజ్ చేద్దాం, మొదలు పెట్టుకుంటాం, మనం ఫ్రెండ్స్ పెట్టుకుందాం, ఇంకా నుంచి చేంజ్ చేద్దాం. అంటే పట్టించుకోవద్దు డ్యాన్స్ ఫ్రెండ్షిప్ చేస్తారని ఎప్పుడు చెప్దాం, ఫ్రెండ్షిప్ డ్యాన్స్ చెప్పాను సరే ఓకే పట్టించుకోవద్దు, మొత్తం ఎంజాయ్ చేయాలి లైఫ్ వేరే లెవెల్లో. కావాలంటే ఫ్రెండ్స్ అంటారా బాబు, ఫ్రెండ్స్ గ్యాంగ్, ఇది బ్లేడ్ గ్యాంగ్ చిడ్డీ గ్యాంగ్ లాంటివి కాదు, బ్లేడ్ గ్యాంగ్ అట్లాంటి అస్సలు కాదు, ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం క్లాస్ ఉంటుంది అంతే. ఉంటారు మనతో నన్ను చూపించచ్చు ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్ డే టైం అయిపోయింది, ఇంకా మూసుకొని మా ఇంట్లో వేసుకొని చక్కగా నేను మా ఫ్రెండ్స్ అనేది వెళ్ళిపోతాయి డైరెక్ట్ చేసుకోనికి ఉంటుంది మనతో ఇప్పుడే ఇంట్లో అయిపోయింది, బయటికి పాడి చేసుకుని వచ్చేస్తుంది బయట ఇల్లుతో కూడా కొంచెం బాగా అయిపోయిన ఘోరం జరిగింది, పడి ఘోరం మరి ఎక్కువ కాలే నచ్చుకోవాలి అల్లు ఎక్కువలే మట్టుకొని వస్తుంది చేసినాం. కానీ ఇప్పటిదాకా జస్ట్ ఫ్రెండ్స్తో వేసిన స్కూల్ ఫ్రెండ్స్తో ఇంతకు మంచి చేంజ్ చేసినాం, పొలుగునాం. సో గైస్ ఇలా చేయండి, కామెంట్ చేసి తీసుకుంటాం.